నమస్తే. మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గో బ్యాక్ అనే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అది ఒక పొలిటికల్ కూడా మారింది. దీన్ని పొలిటికల్లో సంబంధించినటువంటి పార్టీలు కూడా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయాలపైన. అసలు ఇది ఏంది, అసలు ఎలా మార్వాడీల వల్ల తెలంగాణలో ఉన్నటువంటి జనాలు ఎట్లా నష్టపోతూ ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు ఎట్లా దెబ్బతింటూ ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు ఆర్యవైశ్య జాతీయ అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు మీకు ఆర్యవైశ్యులకు మెయిన్గా మార్వాడీల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమం నీళ్లు నియామకాలు నిధుల కోసం అని చేసినాం. ఆ తెలంగాణ అస్తిత్వమే పోయేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. మారుమూల ప్రాంతంలో కూడా వలస వచ్చేసి వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారాలు ఏ స్థాయికి వచ్చినాయి అంటే స్థానికంగా ఉండేటువంటి వైశ్యులు ఏదైతే కిరాణా వ్యాపారం మా కులవృత్తి అయినటువంటి కిరాణా వ్యాపారాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయి అప్పుల పాలైపోయి పట్టణ ప్రాంతాలకు వచ్చి వలస కూలీగా చేసేటువంటి పరిస్థితికి దిగజారింది. దానికి గల కారణాలు ఏంటంటే వారు చేస్తున్నటువంటి వ్యాపారంలో నాణ్యత లేకపోవడం, అంటే దొంగ వ్యాపారాలు తీసుకురావడము, వారు ఇచ్చేయడము, నాణ్యమైన సరుకు ఉండకపోవడము, లేదా కల్తీ సరుకు తీసుకురావడము, ₹1 తక్కువ అమ్మడం. ఇవి ఏ స్థాయికి వచ్చిందంటే స్థానికంగా ఉండే వాళ్ళు కూడా మార్వాడీలకే అట్రాక్ట్ అయ్యి, ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే ఆ ఉన్నదానికన్నా వాళ్ళు తక్కువేయడం ఏంటంటే నాణ్యత లేకుండా ఉండడం. అంటే వారు చాలా సందర్భాల్లో జరిగినటువంటి కేసులు ఏదైతే మెయిన్ మార్కెట్లో ఉన్నటువంటి కేసులు హైదరాబాద్ భాగ్యనగర్ అటువంటి అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో జరిగిన కేసులలో 97% నాన్ వైశ్యాస్, అంటే వేరే వాళ్ళు చేసిన వ్యాపారాలు, అంటే గుజరాతీ, మార్వాడి, వేరే ప్రాంతాలు ఉత్తరాది రాష్ట్రాలను చేసినటువంటి వ్యాపారాలేమో 97% వాళ్ళ మీద కేసులుంటే 3% మాత్రమే స్థానికులు దొంగ వ్యాపారం, అంటే కల్తీ సరుకు వ్యాపారం చేస్తున్నటువంటి అనేక నిదర్శనలు కనబడుతున్నాయి. దీనికి గల కారణం ఏంటి అని అంటే వాళ్ళు నాణ్యతమైనటువంటి సరుకు అమ్మకుండా అక్కడ ఇచ్చేసి స్థానికుల కడుపు కొడుతున్నారు. ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. మేము క్లియర్గా చెప్తున్నాం, ఏ ప్రభుత్వాలు అది కాదు, అన్ని ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కులవృత్తిగా ఉన్నటువంటి కిరాణా వ్యాపారం పూర్తి స్థాయిలో దెబ్బతినడానికి గల కారణాలని ప్రభుత్వం కానీ సమాజం కానీ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, వాళ్ళకు మార్వాడీలకు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని ఎందుకు ఎలగొట్టాలి వాళ్ళు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మీరేమంటారు? మేము ఎవరిని ఎలగొట్టమని అంటలేము. మేము గుజరాత్ వాళ్ళని ఎలగొట్టండి, గుజరాతీ మార్వాడి గో బ్యాక్ అని అంటలేము. మన వ్యాపారాన్ని కూడా మనం కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు రాజకీయ కోణం కోసం, మాధవీలత గారు క్లియర్గా చెప్తా ఉన్నాం, ఆవిడ తన సొంత ప్రయోజనాల కోసము ఆవిడ రాజకీయంగా ఎదగడానికి ఒక బూచిగా చూసి ఆ బూచి చేసే ప్రయత్నం చేస్తే అది సమంజసమైనటువంటి పని కాదు. ఇక్కడ ఉన్నటువంటి వయసులో ఓట్లు ఆమెకు వద్దా, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారాల ఓట్లు వద్దా, ఆమెకి అనేక సామాజిక వర్గాలు ఇక్కడ వ్యాపారం చేస్తున్న వాళ్ళందరూ ఓట్లు వద్దా, సమన్వయంగా పనిచేయాల్సినటువంటి అవసరం మాధవీలతకు ఉంది. అట్లా కాకుండా ఆమె రాజకీయ కోణం పెట్టుకొని రేపు ఆమె స్థానికంగా భాగ్యనగర్లో కానీ లేదా ఆమె అంటున్నటువంటి రేపు గోషామాయిలో నిలబడాలంటే మార్వాడీల యొక్క మద్దతు కావాలి అంటే మా ఓట్లు అవసరం లేదా? అది కాదు కదా. ఒక జాతీయ స్థాయి ఉన్నటువంటి పార్టీ నాయకురాలు, ఆల్రెడీ కంటెస్ట్ చేసినటువంటి నాయకురాలు ఆలోచించి మాట్లాడాల్సినట్టు అవసరం ఉంది. లేదంటారా ఖచ్చితంగా సరైన పరిణామం మేము కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. రేపు ఆమె నిలబడ్డప్పుడు ఎవరు ఓట్లేస్తారు, ఆమెను ఎవరు గెలిపిస్తారు, ఏం చేస్తామో చూస్తాం కదా, దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు తెలంగాణలో ఉన్నటువంటి నాయకులకు కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఆంధ్ర ఏంది మార్వాడీల కోట్లు కావాలా, తెలంగాణ ఓట్లు కావాలని ఒక నిదానం ఇస్తూ ఉన్నారు. దీని వెనకాల ఏమంటారు మీరు? అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూసినాం. ఆ రోజు ఆంధ్ర పాలకులు లేదా ఆంధ్ర వ్యాపారులు మనల్ని అస్తిత్వాన్ని దెబ్బతీసారు. ఆంధ్ర పాలకుల్ని ఇక్కడ నుంచి జరపాలన్నటువంటి ప్రయత్నం చేసి తెలంగాణ ఉద్యమం అంతా జరిగింది. ఇలా మళ్ళా పరిస్థితి ఏమొచ్చింది అని అంటే ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళ వ్యాపారం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే మన మీద దాడులు చేసేంత వరకు అయింది. అది సమంజసమైనటువంటి పని కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ అధికారులు కానీ మార్వాడి సామాజిక వర్గాలు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు దుర్భాషలాడి ఎవరైతే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. నేను 2-3 వీడియోలు చూసిన, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. అది సమంజసమైన పని కాదు. జరిగిన విషయం మీద స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళమనేది, దానికి సంబంధించిన వివరాలు చూసుకోమనండి, ఎట్లా జరిగిందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇష్టం వచ్చిన మాట్లాడేవాళ్ళు. అదే తెలంగాణ సంస్కృతిలో మేము ఒక విషయం చెప్తాను, దసరా పండుగ బతుకమ్మ ఆడతాం, దాండియా ఆడాల్సిన సంస్కృతి మాకు లేదు. మీరు బలవంతంగా దాండియా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం ఉంటే అది తప్పు 100% తప్పు. ఎవరి ఆచార వ్యవహారాలు, ఎవరి పద్ధతులు, ఎవరి వ్యవహారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మేము వందలాది సంవత్సరాల నుంచి తెలంగాణ సంస్కృతిలో ఉన్నటువంటి సామాజిక వర్గం. మేము ఇలా జొన్న రొట్టె తీస్తాం, నువ్వు తిన్న రొట్టె మేము తినాం కదా. మాకు ఇక్కడ మా సంస్కృతి, మా ఆచారాలు, మా వ్యవహారాలను కంపల్సరీ గౌరవిస్తాం. మా వ్యాపారాలను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు వాళ్ళని మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. మొన్న పాట పాడిన మార్వాడీల పైన పాట పాడినందుకు కేసు పెట్టిర్రు. మామూలుగా కేసు అయితే పెట్టలేదు అనుకుంటా తెలిసి, కాకపోతే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు. దీన్ని ఎలా చూస్తారు? ఈ కేసులకు భయపడేది కాదు. తెలంగాణ అంటేనే పాట అంటేనే తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా ఒక పాట రూపకంగానే తెలంగాణ ఉద్యమం బయటకు వచ్చింది. మనం అందరం చూసినాం. ఎందుకు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ఒక్క పాటతో ప్రభుత్వం వచ్చింది. పాటను అంచివేయడం ఎవరి తలం కాదు. ఇది కళాకారుల గొప్పతనం,
తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ పాటని ఎవరూ అణిచివేరు. ఒకవేళ మీరు ఆ ఒక్క పాట పెట్టిన మనిషిని ఏదో చేయాలనుకుంటే వందలాది పాటలు వస్తాయి. అలాంటి ప్రయత్నం చేయొద్దు. మేమేమంటున్నాము, బ్రతకడానికి వచ్చారు, అందరికీ హక్కు ఉంది. భారతదేశంలో అందరం సమానం. మేము ఎక్కడ అంటలేము వీడు గో బ్యాక్ వాడు గో బ్యాక్ అంటలేము. మీరు చట్టపరంగా న్యాయంగా నిజాయితీగా వ్యాపారం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుండా దాడులు చేసే సంస్కృతి చేసి మీ వ్యాపార ధోరణితో అనేక మందిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే సమంజసమైన పని కాదు. ఎట్లా కట్టడి చేయగలుగుతాం మార్వాడీలను తెలంగాణలో? మరి మార్వాడీలను కట్టు చేయాలనేటువంటి ప్రయత్నం కాదు. స్థానిక వ్యాపారులకి అవకాశం ప్రభుత్వం కల్పించాలి. దానికి సంబంధించిన వనరులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. అక్కడ వాళ్ళ ప్రభుత్వాలు వారు వేరే రాష్ట్రాల నుండి అక్కడ ఉన్నటువంటి అనేక వనరులు తీసుకొని ఇక్కడ వచ్చి వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా వనరులు స్వీకరించాల్సినటువంటి వనరులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఉన్నాయి, అట్లనే వ్యాపారకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులు. మేము ఆర్యవైశ్య కార్పొరేషన్ కోసం దశాబ్ద కాలం పాటు యుద్ధం చేసినాం. ప్రభుత్వం కార్పొరేషన్ ఇచ్చింది, కానీ నిధులు లేదు. ఒకవేళ నిజంగా నిధులు ఇచ్చి ఉంటే మేము 1000 కోట్లతో అడుగుతా ఉన్నాం. 1000 కోట్లు ఇచ్చి ఉంటే వైశ్యుల్లో చాలామంది వ్యాపారాలు వాళ్ళు కూడా బలపడి ఆ మార్వాడీలకు ధీటుగా, రాజస్థానీ, గుజరాతీ మార్వాడీలకు ధీటుగా మేము కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉండే. మాకేమో సరైన వనరులు ఇయ్యరు, అవతల వచ్చిన వారికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, మీరు రేపు సార్ మరి మేము సక్సెస్ అవుతున్నాం, మేము బిజినెస్ చేసుకుంటూ ఉన్నాం, మీరు కూడా కష్టపడండి, మీరు కష్టపడు, తెలంగాణలో కష్టపడు తెలియదు, ఇలా పని చేయ చేత కాదు అని ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాం. మీరేమంటారు? ఆ చెప్పినాడు ఎవడో చెప్పు తీసుకొని కొట్టండి. మేమేం అడక తింటలేమరా బాబు. అరే మేము ఇదే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మేము 5 తరాల నుంచి ఉన్నాం. మాకేమైనా ఆస్తులు లేవా, వ్యాపారాలు లేవా, వ్యాపారాన్ని శాసిస్తలేమా? మా స్థాయిలో మేము శాసిస్తున్నాము, దాంట్లో తప్పు. మేము వ్యాపారం కాదు. ఇంకోటి విషయం మీకు తెలుసో తెలియదో చెప్తున్నా. అంటే ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్లో పోవాలనుకుంటే మీరు 10వ తరగతి చదివి వ్యాపారం చేస్తున్నారు, మా పిల్లలు స్టేట్స్ని శాసిస్తున్నారు. ఇలా ప్రపంచ దేశాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? పెద్ద పెద్ద కంపెనీల ఎంటర్ప్రినర్లు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీల సీఈఓలు ఉన్నారు. అది తెలియలేదా? కాకపోతే ఇక్కడ మాకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రశ్నిస్తున్నాం తప్ప మేమేదో కూర్చొని తిన్నటువంటి కాదు. అది సంస్కృతి తప్పు. అది ముందు దాన్ని వెంటనే వాళ్ళు ఆ వర్డ్ని వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉంది.